వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 4. والذين يرمون المحصنات ثم لم يأتوا بأربعة شهداء فاجلدوهم 80 جلدة ولا تقبلوا لهم شهادة أبدا وأولئك هم الفاسقون. ఆయత్ నంబర్ 4. శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన 4 సాక్షుల్ని తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి, వారు అవిధేయులు. వ్యాఖ్యానం 7. ఈ ఆయతులో అపనిందకు విధించవలసిన శిక్ష తెలపబడింది. సౌశీల్యవతులైన స్త్రీలపై నీలాపనిందలు మోపటం ఎంత పెద్ద పాపమో దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఏ పాపము ఎరుగని పురుషులకు అక్రమ సంబంధాన్ని అంటగట్టడం కూడా మహాపాపమే. ఈ అపనిందను మోపేవారు పురుషులైనా స్త్రీలైనా సరే, వారు గనక తమ నిందారోపణకు ఆధారంగా 4 సాక్షుల్ని హాజరుపరచలేని పక్షంలో వారు 3 విధాలుగా శిక్షార్హులు. 1. వారికి 80 కొరడా దెబ్బలు వాయించాలి. 2. ఇక మీదట ఎన్నడూ వాళ్ళ సాక్ష్యాల్ని పరిగణలోనికి తీసుకోకూడదు. 3. వారు దేవుని సన్నిధిలోనూ ప్రజల దృష్టిలోనూ దుష్టులుగా పరిగణించబడతారు. ఆయత్ నెంబర్ 5. إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم. ఆయత్ నంబర్ 5. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు. వ్యాఖ్యానం 8. పశ్చాత్తాపం చెందినంత మాత్రాన కొరడా దెబ్బల శిక్ష నుంచి వారు తప్పించుకోలేరు. ఆ శిక్ష ఎలాగూ పడుతుంది. మిగిలిన 2 శిక్షల విషయం అంటే వారి సాక్ష్యాల్ని ఆమోదించకూడదు, 2 వారి అవిధేయులుగా పరిగణించబడతారు లో ద్వంద్వాభిప్రాయం ఉంది. పశ్చాత్తాపం చెందిన తరువాత వారు అవిధేయులు కారు అని కొంతమంది విద్వాంసులు అంటున్నారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం వారి సాక్ష్యాలు కూడా పశ్చాత్తాపం తరువాత ఆమోదించబడతాయి. ఇమాం షౌకానీ ఈ 2వ అభిప్రాయాన్నే సమర్థించారు. మూలంలోని ఎన్నడూ అబదన్ అనే పదానికి ఆయన అపనిందలు మోపుతూ ఉన్నంతకాలం వరకు అని భాష్యం చెప్పారు. ఆయత్ నంబర్ 6, 7. والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم 4 شهادات بالله إنه لمن الصادقين. ఆయత్ నంబర్ 6. ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తాను చెప్పేది నిజం అని పలకాలి. అదే వారి సాక్ష్యం. والخامسة أن لعنة الله عليه إن كان من الكاذبين. ఆయత్ నంబర్ 7. 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్ శాపం పడుగాక అని చెప్పాలి. వ్యాఖ్యానం 9. ఈ ఆయతుల్లో లిఆన్ పద్ధతి తెలపబడింది. భర్త తన భార్యను పరాయి మగాడితో తప్పుడు పని చేస్తుండగా తన కళ్ళారా చూశాడనుకోండి, అక్రమ లైంగిక సంబంధం ఏర్పరచుకున్నందుకు శిక్ష విధించాలంటే
ప్రత్యక్షంగా చూసినట్లు నలుగురు సాక్షుల్ని తీసుకురావాలి. తాను కాకుండా మరో ముగ్గురు సాక్షుల్ని సమర్పించనంత వరకు తన భార్యను శిక్షించడానికి వీలు పడదు. అయితే స్వాభిమాని అయిన ఏ భర్త కూడా తన భార్యను పరాయి పురుషునితో కులుగుతుండగా చూసి ఆ చెడిపోయిన ఆడదానితో కాపురం చేయలేడు. అందుకే ఇస్లామీయ షరియతు ఈ సమస్యకు లిఆన్ రూపంలో పరిష్కారం చూపింది. అట్టి పరిస్థితిలో ఆ వ్యక్తి న్యాయమూర్తి సమక్షంలోనో లేదా రాజ్యాధికారి సమక్షంలోనో 4 సార్లు దేవునిపై ప్రమాణం చేసి తన భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఉండగా తాను చూశానని, తాను చెప్పేది పూర్తిగా సత్యమని చెప్పాలి. ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైన పక్షములో తనపై అల్లాహ్ శాపం పడుగాక అని పలకాలి. ఆయత్ నంబర్ 8. ويدرأ عنها العذاب أن تشهد 4 شهادات بالله إنه لمن الكاذبين. ఆయత్ నంబర్ 8. ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి. والخامسة أن غضب الله عليها إن كان من الصادقين. ఆయత్ నంబర్ 9. 5వసారి ఒకవేళ అతను తన భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక అని చెప్పాలి. ఆయత్ నంబర్ 9a. భర్త పలికిన సాక్ష్యానికి సమాధానంగా భార్య 4 సార్లు దేవునిపై ప్రమాణం చేసి అతను చెప్పేది అబద్ధమని అనాలి. 5వసారి ఒకవేళ తన భర్త నిందారోపణలో సత్యవంతుడైతే నేను చెప్పేది అబద్ధమైతే నాపై దైవాగ్రహం విరుచుకుపడుగాక అని పలకాలి. ఇట్టి పరిస్థితిలో ఆమె వ్యభిచార శిక్ష నుంచి బయటపడగలదు. ఆ తరువాత వారిద్దరి మధ్య శాశ్వతంగా ఏర్పాటు జరిగిపోతుంది. ఈ పద్ధతిని లిఆన్ అని ఎందుకన్నారంటే ఇందులో ఇరువురు వ్యక్తులు భార్యాభర్తలు తాము చెప్పేది అబద్ధమైన పక్షములో తాము దేవుని శాపానికి పాత్రులం అని ఖరారు చేస్తారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురయ్యాయి. హదీసులలో అవి వివరంగా వచ్చాయి. ఆ సంఘటనలే ఈ దైవాదేశాల అవతరణకు కారణభూతమయ్యాయి. ఆయత్ నెంబర్ 10. ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم. ఆయత్ నెంబర్ 10. అల్లాహ్ అనుగ్రహము ఆయన దయా దాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే మీరు కష్టాలు పాలయ్యేవారు. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు. వ్యాఖ్యానం 10. దీని భావం ఏమిటంటే అల్లాహ్ అపార కరుణామయుడు గనుకనే ఈ లోకం ముందుకు సాగుతోంది. ఆయనే గనక తలుచుకుంటే అబద్ధం చెప్పిన వ్యక్తిపై అప్పటికప్పుడే ఆగ్రహం చెందేవాడు. కానీ ఆయన అత్యంత దయామయుడు, పశ్చాత్తాపం చెందేందుకు అవకాశం ఇచ్చాడు. నిష్కల్మషమైన మనసుతో చెందే పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తానని హామీ ఇచ్చాడు. ఆయన తన దాసుల తప్పులను మరుగుపరుస్తాడు. చేసిన తప్పుకు సిగ్గుతో కుచించుకుపోయి క్షమాభిక్ష వేడుకునే వారిని ఆయన తన కారుణ్యంతో కప్పేస్తాడు. అదే సమయంలో ఆయన వివేచనాపరుడు కూడా. ఆ లిఆన్ పద్ధతి ద్వారా ఆయన పౌరుషం గల మగవాళ్ల కోసం అత్యుత్తమమైన పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ subscribe.